హాయ్ హలో నమస్తే. యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూకి వచ్చినా సరే మనం చాలా ఫ్రీగా హాయిగా స్వేచ్ఛగా ఉంటాం, కానీ ఇవాళ ఎందుకు నాకు భయం వేస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. కే సత్యభామ అండ్ ఏసీపీ హీరోయిన్ దగ్గరికి వస్తున్నారని మాకు మా వాళ్ళు చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీపీ అని చూసి నాకు కొంచెం షివరింగ్ మొదలైంది. యాక్చువల్లీ చెమటలు కూడా మీరు చూస్తూ ఉంటారు, భయం వేస్తుంది. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక గన్ ఉంది, అది ఎగ్జాక్ట్లీ నా వైపే ఉంది. సో నాకేదో భయం వేస్తుంది. ఇది ఇంటర్వ్యూ కాదు, నన్ను ఏమైనా కిడ్నాప్ చేసే ఇంకేదన్నా ఎల్స్ ప్లాన్ ఉందేమో. ఇంటరాగేషన్. యా మ్యామ్, హాయ్. హలో. ఐఎమ్ నాట్ అక్యూజ్డ్. అంత తర్వాత నాకు ఏం పని, నేనేం తప్పు కూడా చేయలేదు. Are you sure? Yeah, yeah. Are you sure you have nothing to confess? I'm very sure. మీరు అది తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు అడిగితే చాలు. సరే, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. బట్ మీరు అలా చెప్తున్నారు కానీ నా వాయిస్ లో అట్లా లేదు. వాయిస్ చాలా డేంజరస్ ఉంది. ఎలా చేశారండి? ఫస్ట్ మూవీయా మీరు కాజల్ గారితో? అవును, ఫస్ట్ మూవీయా? బట్ ఆమె ఆ వాయిస్, ఆమె చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. What? Yeah, I'm the most docile, sweet, innocent girl. Tell them, Shashi garu, what is this image of mine? ఏంటిది image? ఇక్కడికి రావడానికి ముందు నేనదే అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ మాట్లాడే ఇవన్నీ చూసి నిజంగానే డేంజరస్ గా ఉన్నారు అనుకున్నాను. ఇది ఏసీపీ తీసుకొచ్చిందా, అదర్వైజ్ కాజల్ ఇలా ఉంటారా? కాజల్ చాలా ఎనర్జీ అండి. అంటే ఆవిడ ఎనర్జీ మనం మోడరేట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం హై, ఎప్పుడు మార్నింగ్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు అదే హై ఎనర్జీతో ఉంటారు. సూపర్. సో ఆ ఎనర్జీయే మేము సత్యభామని కరెక్ట్గా ట్యూన్ చేసుకున్నాం అనమాట. నైస్. మేమైతే నైస్ మీటింగ్ మీతో ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతమంది చూశాను, కంగ్రాచులేషన్స్. 2004 క్యూ హో గయానా. సో 20 years మీరు ఇండస్ట్రీకి వచ్చి, అంతే కదా? 2007 లక్ష్మీ కళ్యాణం ఉన్నా, సో ఇండస్ట్రీకి వచ్చి 20 years అవుతుంది. సో కంగ్రాచులేషన్స్. Thank you. ఎలా ఉందండి ఆ ఫీలింగ్? Long career, but Telugu audiences nizanga are the best. చాలా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ సత్యభామ చాలా రైట్ టైంలో నాకు దొరికింది. ఈ స్టోరీలో డెప్త్ ఉంది, and I'm sure every woman will be able to connect to the story, and every woman will connect to the character of Satyabhama. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది. రైట్ అండి. మీరు యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ హీరోయిన్స్, కాకపోతే ఒక ప్రొఫైల్ ఉంటుంది, చేసిన సినిమాలు తీసుకున్న రివార్డులు అవార్డులు ఇంత పెద్దగా ఉంది. చాలా తక్కువ మంది ఉంటారు హీరోయిన్స్. సో యూ షోడ్ అ లాట్. సూపర్. అండ్ ఇంకోటి మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలండి మా ఆడియన్స్ తరఫున. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు సినిమాలోకి వస్తున్నారు కదా. థ్యాంక్ యూ. జనరల్గా ఒక హీరోయిన్, ఇష్టమైన హీరోయిన్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే, అబ్బా కాజల్ పెళ్లి చేసుకుంటుందరా, ఇంకా సినిమాలు తీయదా? నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఆడియన్స్ కి నాకు చెప్పాలి. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్, సపోర్ట్, బ్లెస్సింగ్స్ అండ్ సో మచ్ లవ్ దట్ ఐ కెన్ నెవర్ లీవ్ సినిమా. ఓకే, పాసిబుల్ లేదు. రైట్. మేము ఇద్దరము షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఆడియన్స్ మనకు కూడా చెప్పేశారు కాజల్. సినిమా గురించి వెళ్ళిపోదాం. సత్యభామ సాఫ్ట్ టైం కాదు, ఎంత మంచిదో. జనరల్గా మనం పౌరాణికాలు తీసుకున్నా సరే ఎంత మంచిదో, టఫ్ కూడా ఉంటుంది సత్యభామ అంటే. ఈ టైటిల్కి క్యారెక్టర్కి ఏమైనా లింక్ ఉందా? యా అబ్సల్యూట్లీ. మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎంత మంచిదో అంత టఫ్గా ఉంటుంది. అదే సత్యభామ. కాంటెంపరీ టేక్ ఆన్ సత్యభామ అనమాట. ఆ మైథాలజికల్ సిమిలారిటీస్ అయితే కొన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ రోజులో ఎలా ఉంటుంది అనే దీంట్లో ఒక ప్రయత్నం చేశాం అనమాట. కాజల్ని మీరు ఎందుకు తీసుకున్నారు యాక్చువల్లీ పర్టికులర్? ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలిసి కాప్, సీరియస్ కాప్ చేయలేదు నాకు తెలిసి. ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ మీ దగ్గర కాజల్ ఎట్లా సెట్ అవుతారు అనుకున్నారు? అంటే మేము రాసినప్పుడు అలా ఏం అనుకోలేదండి. సత్యభామ క్యారెక్టర్ రాసుకుంటే వెళ్ళిపోయాం. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆ పేరు సత్యభామ కూడా కాదు. ఓకే. దెన్ కాజల్ గారు వచ్చాక అది సత్యభామ అయింది. ద నేమ్ నామకరణం అప్పుడు జరిగింది. అండ్ ఏంటంటే ఆవిడ ఫిల్మోగ్రఫీ మీరు ఇందాక మాట్లాడినట్టు చాలా లాంగ్ ఫిల్మోగ్రఫీ, చైన్ రోల్ లేదు. హిందీలో చేశారు, తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, చాలా హీరోస్తో. ఇదంతా ఒక ఎత్తు అయితే, కరెక్ట్గా అదే టైంకి మేము చూసే టైంకి షీ బికేమ్ అ వైఫ్, షీ బికేమ్ ఎ మామ్ అండ్ మదర్హుడ్ గురించి తను పెడుతున్న పోస్టులు, తను ద స్టేట్ ఆఫ్ మైండ్ దట్ షీ వాజ్ ఇన్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి కరెక్ట్గా మేము రాసే ఈ క్యారెక్టర్ ఒక వెరీ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్. కరెక్ట్గా ఎక్కడో ఆవిడని అప్రోచ్ అవుతే బాగుంటుంది అనుకున్నా. ఆవిడ కూడా కరెక్ట్గా ఇలాంటి స్టోరీ చూస్తున్నారని తెలిసింది. సో వెంటనే అటాక్ చేసి చెప్పేసాం.
వెంటనే యాక్సెప్ట్ చేసేయడం జరిగిందా? వెంటనే ఇంకా దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా నేను ఆలోచించి చెప్తా, కొంచెం గివ్ మీ సమ్ టైం ఏమనలే. వెన్ ఆర్ యూ గైస్ షూటింగ్? పర్సనలీ నేను మీది సీత చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను. బా ఏం క్యారెక్టర్, ఏం యాక్షన్, అది క్యారెక్టర్ని మించిపోయింది యాక్షన్. ఈమె సూపర్. ఈమె చేసిన సినిమాలలో నాకు అది బాగా నచ్చిందండి. కాజల్ ఇలా కూడా చేస్తారా, అసలు బియాండ్ ద క్యారెక్టర్ ఏం వెళ్ళిపోయారు. సో ఇవాళ ట్రైలర్ చూసి మళ్ళీ నాకు కాజల్లో ఇంకా యాంగిల్ కనిపిస్తుంది, పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడినట్లుందే అని నాకు అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్ ఇది సినిమా మీకు చెప్పినప్పుడు? ఫస్ట్ టైం కదా. స్టోరీ నరేషన్లో ఎమోషన్ కనెక్ట్ చాలు అయితే, అండ్ ఐ యాక్సెప్టెడ్ సత్యభామ. నరేషన్ తర్వాత నరేషన్ ఎండ్లో వచ్చేసరికి ఐ గాట్ టియర్స్. శశి గారు జెన్యున్గా గేవ్ వెరీ గుడ్ నరేషన్. సత్యభామ స్పెషల్ ఏంటి అంటే నాకు ఒకటి ఏంటంటే ఓటీటీస్ వచ్చిన తర్వాత హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్, ఈ కాప్స్ మూవీస్, దాని తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. సో ఎలా ఇది డిఫరెంట్? బేసికలీ థ్రిల్లర్, కాప్ స్టోరీ ఇవి ఏంటంటే యూని డైరెక్షన్లో ఒక కేసు, ఆ కేసుని రిజాల్వ్ చేసుకుంటూ అలా ఒక థిన్ లైన్ ఆర్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. ఇది వెరీ మల్టీఫోల్డ్ అండ్ వెరీ ఇమోషనల్. ఇమోషన్ ఈజ్ వాట్ డ్రైవ్స్ ద ఎంటైర్ స్టోరీ, ఎంటైర్ థ్రిల్లర్. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఒక ఇమోషనల్ కోషెంట్ ఎక్కువగా ఉండి అది డ్రైవ్ చేస్తుంది. జనరల్లీ ఇమోషన్ని థ్రిల్లర్ చుట్టూ కోట్ చేస్తారు, మనం ఇమోషన్ చుట్టూ థ్రిల్లర్ని కోట్ చేసాం. సో దట్ ఈస్ వాట్ విల్ డ్రైవ్ ఇన్ ఏ వెరీ ఎంటర్టైనింగ్ వే. వెరీ ఎంగేజింగ్. అంటే ఎంగేజింగ్ ట్రైలర్ చూసి మాత్రం మాకైతే ఓన్లీ సీరియస్ అయితే అక్కడ కనిపించింది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మనం తీసుకునే అర్థం బట్టి ఉంటుందండి. వెన్ యు ఆర్ ఎంగేజ్డ్, గట్టిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యి ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. సో అలా నాట్ ఓన్లీ కామెడీ, ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది కదా, సో ఆటోమేటిక్లీ యు విల్ బి ఎంగేజ్డ్, ఆటోమేటిక్లీ ఇట్స్ ఎంటర్టైనింగ్. ఓకే. సో అంటే ఏమైనా కొత్త ఎలిమెంట్ అయితే మనం చూస్తామా ఇందులో అని? ఎందుకంటే చాలా మూవీస్ చూస్తున్నాం కదా, అక్కడైనా రొటీన్ అని ఏమైనా అనిపిస్తుందా? అసలు నాకు తెలిసి అలాగా ఏమీ లేదండి. దిస్ నథింగ్ రొటీన్ అబౌట్ సత్యభామ. ఇట్ ఈస్ వెరీ హట్కే ఫ్రమ్ ద అదర్ థ్రిల్లర్స్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ద ఎమోషన్ దట్ డ్రైవ్స్ ద ఫిలిం. అచ్చా. సో మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఐ మీన్ కాప్ కావాలి, ఐ మీన్ పోలీస్ కావాలి, ఇలాంటివి ఏమైనా మీకు ఉండేవా డ్రీమ్స్ ఏమైనా మీ చైల్డ్హుడ్లో? నాట్ చైల్డ్హుడ్లో కాదు, సినిమా ఎంటర్ తర్వాత I've always wanted to play a cop role. I've always wanted to do a role like this. It was definitely on my bucket list, very high up on my bucket list. And naku chala offers kuda unnai, kani I was waiting for the right kind of script, which is so adding to what Shashi Garu said earlier. Yes, this is an emotional journey of Satyabhama, kani na kosam idi chala realistic kuda undi, with respect to the emotions, with respect to how she's feeling about the case that she's handling, etc., etc. I felt all that was very real. Achha. So that was very enticing for me in the film, and I just thought it was the right film at the right time of my life. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా యాక్టర్ కాకుండా నేనేమైనా పోలీస్ ఆఫీసర్ కావాలి, సంథింగ్ ఇంకేదో కావాలి, ఇలా ఎప్పుడైనా అనుకున్నారా? No. ఎప్పుడు? Did not think about it. No. బట్ కాకపోతే హీరోయిన్స్కి మాత్రం ఒక మంచి పాజిటివ్ ప్లస్ ఉంటుంది. అదేంటంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇది కావాలంటే అది అవ్వచ్చు, బట్ హీరోయిన్స్ ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు కలెక్టర్ కావచ్చు, ఏసీపీ కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, రూరల్ గర్ల్ కావచ్చు. సో మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు మీ లైఫ్ లో. We have the opportunity to be able to live those lives. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఏసీపీలో ఉన్నారు, రైట్? ఓకే. అండ్ సినిమా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు అదే ఫీలింగ్తో ఉన్నారా? ఎప్పుడైతే స్క్రిప్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారా? గజల్ గారిని తీసుకున్నందుకు బెస్ట్ వచ్చింది అవుట్పుట్ అని చెప్పి? అబ్సల్యూట్లీ. మేము ఒకటి నేను చెప్పగలను, యు ఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ కాజల్ అగర్వాల్. ఒక పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ సమ్ 58-59 ఫిల్మ్స్ ఒక ఎత్తు అయితే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ. ఈవెన్ షీ ఫెల్ట్ దట్స్ అ ఫీలింగ్. అది యాక్షన్ కట్ మధ్యలో ఒక ఏదైతే మనకు ఒక ఫీల్ వస్తుంది చూసారా, తను కూడా చాలాసార్లు అలా ఫీల్ అయ్యారు. సెట్లో మేమందరం కూడా చాలా బాగా ఫీల్ అయ్యాం. సో ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. సో రిలీజ్ అయినప్పుడు మీరు మాకు కూడా అట్లాంటి సినిమాలే కావాలండి. నిజంగా నేను మళ్ళీ దాన్ని నేను రివైండ్ చేస్తున్నాను. అది మాకు ఆనందం ఇచ్చింది. సీత అనేది మీలో ఉండే ఇంకొక యాంగిల్ కూడా బయటకు వచ్చింది. ఇట్లాంటివి చేస్తే మేము ఇంకా చేయొచ్చు కదా అని చెప్పేసి.
అద్దర కొట్టారు సీతలో మాత్రం. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇందులో కూడా మీ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్. అండ్ ఓన్లీ మీ సెంట్రిక్ గానే ఉంటుందా మూవీ, అదర్వైజ్ కృష్ణుడు ఎవరైనా ఉన్నారా, ఓన్లీ సత్యభామ? యా, నవీన్ చంద్ర ఉన్నారా? ఓ అచ్చా. ఏమైనా లవ్ స్టోరీ ఇట్లాంటిది ఏమైనా ఉందా? సినిమా మేము థియేటర్ లోనే చూడాలి? లేదు, ఉంది, బట్ డీటెయిల్స్ అడగండి, సినిమాలో చూడండి. బట్ వెరీ స్వీట్, వెరీ క్యూట్ స్టోరీ. yes, very cute story. వెరీ క్యూట్ స్టోరీ ఉంది. రైట్, ఓకే. మీరు ఫస్ట్ టైం కదా నవీన్ చంద్రతో? No, we worked together in Mosagallu. మోసగాళ్ళ లాస్ట్ ఇయర్ ఐ థింక్, a few years ago. 1-2 years back. ఓకే ఓకే. బట్ ఇప్పుడు మేము ఇది కూడా మీరు చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడొచ్చా మిమ్మల్ని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లో? చాలా మంచి ఆఫర్ ఉన్నాయి డెఫినెట్ గా. అవునా? yes, of course. ఇప్పుడు నేను చాలా మందికి తెలుసుకోవాలంటే, నేను చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు, పెళ్ళయింది, బాబు పుట్టాడు, మళ్ళీ మీరు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, ఎలా పాసిబుల్? మీకు మీ ఫ్యామిలీ ఎలా ఉంది, ఎలా చేస్తుంది, మీకు కోఆర్డినేషన్ ఎలా ఉంది, హెల్ప్ ఎలా ఉంది? ఛాలెంజింగ్ ఉంది, కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. సపోర్ట్. And without that it's really not possible. And I am extremely grateful to my mother who used to earlier travel for me, now she travels for my child. Acha. And yeah, you just need to have a strong staff, trustworthy staff situation, who you can trust and leave your baby behind, because our working hours are very long. So there were days when I did not see my child at all. I would be working for 12-14 hours a day, and then he would be sleeping by the time I got home. I would leave next day early morning, he would still be sleeping. So I would miss seeing him, which is very difficult. Kani, you have to do what you love doing. You can't let your own identity go, kada? Yes, exactly. So and when your child grows up and he sees you working so hard, he'll understand and he will respect it. Okay. ఇది మాట్లాడడం చాలా ఈజీ, కానీ when you're going through it, it's very difficult. మధ్యలో కొన్ని షెడ్యూల్స్ షీ యూస్ టు కమ్, బాబుని బాంబేలో వదిలేసి తను మాత్రం వచ్చేవారు. ఆ పాపం పని చేసినప్పుడు చేసేవారు, బట్ పని చేయనప్పుడు షీ యూస్ టు మిస్ ద కిడ్ సో బ్యాడ్లీ. ఏదో నాలో ఒక పార్ట్ ఆఫ్ మై బాడీ ఈస్ లెఫ్ట్ దేర్ అని. Really, it's that feeling. How is Neil? He's good, thank you. Growing up very fast. ఇప్పుడు how old is he? 2 years. సో అందుకే అడుగుతున్నాను, మీరు మాకు సినిమాల్లో గ్లామరస్గా కనిపిస్తూ ఉంటారు, హీరోయిన్స్గా చూస్తూ ఉంటాం, అంతే తప్ప పర్సనల్ లైఫ్ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వి షుడ్ లెర్న్. ఏంటంటే ఎలా వీళ్ళు చేస్తున్నారు, ఎలా వీళ్ళు బాడీని మెయింటైన్ చేస్తున్నారు, లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా వచ్చే ఆడవాళ్ళందరికీ ఒక టాస్క్ లాగా ఉంటుంది. అఫ్ కోర్స్ వీఆర్ లాట్ ఆఫ్ హీరోయిన్స్ చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం, వాళ్ళు చెప్పే ఇంటర్వ్యూ చూస్తున్నాం. చాలామందికి ఇది ఒక పజిల్ లాగా ఉంటుంది, ఎలా వీళ్ళు దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి. మిమ్మల్ని చూసి వాళ్ళు మేము సర్ప్రైజ్ అవుతున్నాం. I don't usually put any rules, కానీ I broke a lot of rules for Satyabhama. చాలా లేట్ నైట్ వర్క్ చేశాను. ఒక అంత క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ ఉంది, ఇది అంత నైట్ షూటింగ్ ఉంది. ఫైట్స్ కోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నాను. సత్యభామ జర్నీకి ఒక చాలా స్పెషల్ ప్లేస్ ఉంది నా హార్ట్లో, అండ్ నా ఫ్యామిలీ కూడా సర్ప్రైజ్ అయింది. సో దే కాంట్ వెయిట్ టు సీ ద మూవీ. రైట్ అండి, ఓకే. మళ్ళీ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేద్దాం. పోలీస్ చేస్తున్నారు, ఎప్పుడైనా దొంగ చేశారా? థీఫ్, ఐ మీన్ రియల్ లైఫ్లో ఏదైనా చేశారా? స్టీల్ చిన్నది ఏదో ఒకటి స్కూల్లోనో సంథింగ్ ఏదో చేసి ఉంటారు. కాజల్ ఏం దొంగతనం చేశారు ఇప్పుడు చెప్తారో, మనం చెప్పేదాకా విడిచిపెట్టద్దు. టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. రియల్లీ స్కూల్లోనో ఫ్రెండ్స్ బ్యాగ్ లోనో సంథింగ్ ఏదో అని చెప్పేసి. I was very mischievous as a child. Acha. I did not steal anything, but I beat up somebody on the road once. Do you know this? I had beat up somebody on the road. But why? So I'll tell you. I was 16, okay, college, and we were going out, we were partying that particular evening, and my best friend was with me, and she was in a short skirt. So this one fellow was trying to act smart. I held him by the collar and I punched him in his face. And I gathered a crowd, and the guy ran away. We had one friend of ours who was a boy. That boy also ran away. It was me and my friend left over there. And I held her and I said, just come on, let's go. And we walked away. Okay. But after that, when I came home, my parents, they were like, you are not getting out of the house. You cannot go around doing this. What if that guy had hit you back? What if something had happened? So my parents were very upset. Achha. And they were like, you better don't think you're some big
rowdy on the street who's going to walk around and hit people. What do you think of yourself? So I do not propagate this, guys. Please don't try these experiments. I'm only saying that I did it, and it was not a very amazing, proud moment. When did it happen? Entering into the movies? No, before movies. Achha. When I was in college. మరి ఇప్పుడు మీ ఆప్షన్ కరెక్టే అండి. correct. మా భయం నేను కూడా- అదే అన్నా. మా భయం కూడా అరే, correct. ఈ scene ఇప్పుడు already ఈమె జరిగింది. షర్ట్ కాలర్ పట్టుకొని కొట్టింది అని అంటే మీ ఆప్షన్ కరెక్ట్ అండి, మా భయం కూడా కరెక్ట్. ఐ మీన్ మేము జరిగిన సీన్ తెలియకుండా ఫిక్షన్ చేసాం. సో ఇది యాప్ట్ ఇది ఆ సంథింగ్ హూ ఇస్ దట్ గై, హూ వాస్ దట్ గై. How do I know some roadside fellow? యా ఇప్పుడు చూస్తుంటాడు టీవీ, నేను ఒకసారి చూస్తుంటే కనుక వాడు ఇప్పుడు భయపడుతూ ఉంటాడు. Some drunk guy on the road. బట్ మీరైతే దొంగతనం అయితే ఏది చేయలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు చేశారు షీఈ్ లయింగ్. What? ఏంటి అని అంటే చాలా మంది అబ్బాయిల మనసులు దొంగతనం చేశారు. Oh. కాజల్ మీరు ఒప్పుకుంటారు కదా, ఇది కరెక్ట్ కదా? Correct. Thank you. మీరు ఈ సినిమా కన్నా ముందు కాజల్ గారి మీద మీకు ఒపీనియన్ ఉంటుందిగా, అదేంటి? నాకు షీఈ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. చాలా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని సినిమాలు చూసాము. సో నేను ఎప్పుడు అనుకోలే ఓకే ఆవిడతో కలిసి పని చేస్తానని, ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. బట్ సత్యభామ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఇట్స్ టైమ్ టు గో టెల్ ఇట్ టు అన్ యాక్టర్, ఓకే ఎవరికి చెప్దాం అండ్ మనకి ఎప్పుడు ఫీమేల్ సెంట్రిక్గా ఎప్పుడు చేసిన 2 సినిమాలు మేల్ సెంట్రిక్ గానే రాసుకున్నాం, అవే తీసుకున్నాం. అది శేష్ గారితోనే మీకు ఉంది. అవును, రెండు అది అలా ఉన్నాయి. సో ఇది ఎవరు అనుకున్నా కాజల్ అనగానే యూనో వీఆర్ పుట్టింగ్ మ్యాచింగ్, ట్రైంగ్ టు మ్యాచ్ ద క్యారెక్టర్ అండ్ హర్. ఎలా ఉంటారు అని మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం. ముందు అసలు ఆవిడ ఎలా అంటారు, ముందు ఆవిడ ఏమంటారో ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం, ఆ తర్వాత ఈ మ్యాచింగ్ చూద్దాం అనుకున్నాం. బట్ ఇమీడియట్లీ ఆవిడ ఇంకా ఓకే అన్నాక అప్పుడు ఇంకా వి ట్రై టు యునో పుట్ అవర్ ఐడియాస్ టుగెదర్. ఆవిడ ఎలా చూస్తున్నారు, మేము ఎలా చూస్తున్నాం అనే ఐడియాని ఇంకా కలిపి చుట్టూ మొదలు పెట్టాం అనమాట. అండ్ మళ్ళీ కాపు అయ్యేసరికి ఏమైనా హార్డిల్స్ అయినాయా ఏమైనా షూటింగ్ టైంలో, ఏమైనా దెబ్బలు? అవును, చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఇట్ వాజ్ నాట్ ఈజీ. Physically, I had to work very hard for the action sequences. I was still nursing when I took up. ఈమెతోనే చేయించారా మీరు యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని? బేసిక్గా నేను ఇది వీ కెన్ పుట్ అవుట్ ద BTSs ఆల్సో అండి లేటర్ బిహైండ్ ద సీన్స్. నాట్ ఈవెన్ వన్ స్టంట్ బాడీ డబుల్ చేయాలి, అన్నీ ఆవిడే చేశారు. ఎలా అండి ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని మీరు ఎలా చేయించారు? ఏమన్నా అయితే మొన్నే పాపం చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు, అనిపించలేదా కాదల్ గారికి ఏమన్నా అయితే ఎలా ఏంటి అని చెప్పి? No, ఇది మన యాటిట్యూడ్ కాదు ప్లీజ్ అండి. We are very professional people and when we take up something full commitment to we go for it. ఓకే, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా? బటిల్ సంథింగ్ ఏదో ఉంటుంది full on. మంచి యాక్షన్ ఉంది. అండ్ ఎస్పెషలీ యాక్షన్ చేసేటప్పుడు బాడీ డబుల్ వాడకూడదనేమి అజెండా కాదండి. బాడీ డబుల్ తీసుకొచ్చాము, ఆవిడ బాడీ డబుల్ కూడా ఉండేవారు. కానీ ఏంటంటే ఐ డూ ఇట్ అంటే మొత్తం ఈవిడే చేస్తారు. సో అలా అయిపోయింది అంతే. నైస్, వెరీ నైస్. అండ్ ఇక మీ ఇద్దరి గురించి కాక సుమన్ చిక్కల గురించి ఎవరు చెప్తారు? I think Suman Garu, this is his first film. First film kada? Yeah. But it did not feel like his first film. For me as an actor, when I was working with him, he's a thorough professional, very clear ideas though, he knows what he wants, and very involved with the script, knew every detail of the character, knew every detail of exactly how he wants to shoot it. So I was very comfortable. I had that trust on him. Yeah, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇది బేసికలీ రైటింగ్ కలిసి చేసామండి. సో నేను స్క్రీన్ ప్లే చేశాను. సో ఈ రైటింగ్ దాంట్లో వీఆర్ సో దాన్ని ఏమంటారంటే సింక్లో ఉంటాము. తను ఆల్మోస్ట్ నాకు 15-20 yearsగా పరిచయం. అండ్ నేను ఆల్మోస్ట్ నా కథలనే తనకు తెలుసు. తను ఏం రాస్తున్నాడు, ఎలా ఆలోచిస్తాడు అనేది నాకు బాగా తెలుసు. సో వి థాట్ హీ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ పర్సన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. యా, there were times when both their timing would also sync. అచ్చా, సూపర్. అదే అందుకే కలిసింది ఇక సినిమా. రైట్, మేము ఫస్ట్ మీ పేరు విన్నప్పుడు మీరు డైరెక్టర్ అనుకున్నాము, తర్వాత చూస్తే ఓకే సుమన్ చిక్కల. బట్ ట్రైలర్ వాజ్ గుడ్. అండ్ మీరు చీరలో చేసినట్టున్నారు కదా ఆ సీన్, అది సూపర్ ఉంది. చీరలో స్టేషన్కి వచ్చి ఆ గాజులు శారీ అదేది బెస్ట్ సీన్. అది ఇది
యా శశి శశి గారి గారి బ్రెయిన్ heart. చైల్డ్. అవునా? సో ఐ విల్ డూ ఇట్ అన్నారా మళ్ళీ ఏమే నో ప్రాబ్లం చేసేద్దామని చెప్పేసి. ఎనీవే ఎప్పుడైనా మీరు డబ్బింగ్ చెప్పారా సినిమాల్లో? కాదండి. ఎప్పుడు చెప్పలేదు? హిందీ యూ టెల్. ఇన్ హిందీ we've done. హిందీ Yeah. చేశారు. In Hindi I've తెలుగు done several తెలుగు times. మేమేం తప్పు చేసామండి, మాకు మీరు చెప్పొచ్చు No, కదా. no, no, no. I would love to and I would definitely do it. ఈ సినిమాలో ఈ చెప్పలేదా? సినిమా నాకు క్షమించండి. ఎందుకంటే ఈ వాయిస్ కి ఏసీపీకి సెట్ అయ్యేది. ఈ సినిమాలో కొంచెం మనం స్టార్ట్ చేసి ఉంటే నెక్స్ట్ సినిమాకి మనం అందుకునే వాళ్ళం. రైట్, సరే ఇదే బ్యూటిఫుల్ వాయిస్ తో మా టీవీ నైన్ వ్యూయర్స్ కి ఒక సాంగ్ కావాలి మీ దగ్గర. ఎనీ సాంగ్, హిందీ యా తెలుగు యా తమిళ్. దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. How can I sing? లైక్ యువర్ సీత క్యారెక్టర్. Guys, I sound like a యూ frog. క్యాన్ సింగ్, యూ క్యాన్ సింగ్. I మీరు really genuinely can't sing. నో 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 నో. ఇక కాజల్ అండ్ తర్వాత అలియాస్ ఏసీపీ ఒక డైలాగ్ చెప్పిద్దాం ఇప్పుడు. అదే ఏసీపీ డైలాగ్ ఆమెతోని. Okay, ready. గాజులు లేకుండా కొట్టొచ్చుగా. లేకుండా కొట్టాడు చెప్పారా? యాక్చువల్లీ గన్ చూసి కదా ఈమెన్ చూసే భయపడుతున్నా. రైట్, అండ్ మీరు పర్సనల్గా ఇంకొక మాటతో దీన్ని ఎండ్ చేసేస్తారు. సినిమా కన్నా స్క్రీన్ కన్నా దిస్ ఇస్ మై ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. ఇప్పుడే బాగున్నారు మీరు, ఇప్పుడు ఇంకా చాలా బాగున్నారు స్క్రీన్లో కన్నా. ఈ అందం మీరు డైరెక్టర్లు తీసుకురాలేకపోతున్నారు స్క్రీన్ మీదకి. సత్యభామలో Very sweet of you. Thank you. యా అంటే అనేది ఓన్లీ నేను బాడీ గురించి మాట్లాడలేదు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అనట్లేదు. ఆమె మాట అయినా అదైనా సరే అంతా కలిపి చాలా అందంగా ఉన్నారు కాజల్. వెరీ బ్యూటిఫుల్. అండ్ నీల్ని అడిగినట్లు చెప్పండి. యా థ్యాంక్ యూ. Thank you so థ్యాంక్ యూ much. మీ ఫ్యామిలీకి కూడా. రైట్, మొత్తానికి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి మీకు కాజల్ గారు. ఏసీపీ నన్ను మాత్రం ఏం చేయకండి. యా ఓకే. You are safe. యా ఐఎమ్ సేఫ్. You're in the friend zone. Thank you. Friend camp. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. Lovely chatting. ఆల్ ది బెస్ట్.